శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2025వ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభం, ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకో, ఒక్కో రోజు తేదీ, వారం, తిథి, నక్షత్రం ఏమిటో, ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 11 రోజులు ఎందుకు వచ్చాయో, 11 అలంకారాలు ఏమిటో, కొత్తగా వచ్చిన అలంకారం ఏమిటో ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియచేస్తానండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేస్తా చూస్తే మీకు మ్యాటర్ అనేది క్లుప్తంగా అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దేవీ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వీజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలయ్యి విజయదశమి వరకు 9 రోజులు జరుపుకునే వేడుక. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులను జరుపుకుంటారండి. నవరాత్రుల్లో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాలలో అలంకరించి పూజిస్తాము. పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్లు నవరాత్రులు వేడుకలు జరుపుకుంటాం కదా. అందులో ఒకటి చైత్ర నవరాత్రులు, రెండవది శారదీయ నవరాత్రులు. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తుందని, తమని అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం అండి. సాధారణంగా అమ్మవారిని నవరాత్రులలో 9 రాత్రులు 10 అలంకారాలతో పూజిస్తాము. అయితే ఈ సంవత్సరం 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రుల్ని జరుపుకోవడం అయితే జరుగుతుందండి. అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. అయితే ఈ 2025వ సంవత్సరంలో అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ 2025వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, 11 అలంకారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి తిథి సెప్టెంబర్ 22 సోమవారంతో దేవీ నవరాత్రులు ప్రారంభమై ఆశ్వీజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ 2 గురువారంతో ముగుస్తున్నాయండి. దసరా నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రులలో మొదటి రోజు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారండి. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారండి. ఈ రోజున 2 సంవత్సరాల నుండి 10 ఏళ్లలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా భావించి కుమారీ పూజ చేస్తారు. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం ఆశ్వీజ శుద్ధ విధియ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అనుగ్రహిస్తారండి. వేద స్వరూపం శ్రీ గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మనకు మూలశక్తి గాయత్రి మంత్రం. 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రం జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుందండి. 3వ రోజు సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వీజ శుద్ధ తదియ అండి. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షం పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్యం, సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 4వ రోజు సెప్టెంబర్ 25వ తేదీ గురువారం. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అమ్మవారు
కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తారండి. ఇదే ఈ 2025 సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ దసరా శరన్నవరాత్రుల్లో 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకు ముందు 2016వ సంవత్సరంలో 11 రోజుల పాటు జరుపుకున్నారు. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ 2025వ సంవత్సరంలో అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. 5వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం. తిథి ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. తదుపరి పంచమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారండి. అమ్మవారు సర్వ మంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. మహాలక్ష్మి తల్లిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి. తదుపరి షష్ఠి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపురా సుందరీదేవి అలంకారంతో దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండవ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకి వరాలు ఇస్తుంది. లలితాదేవి మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలని ప్రసాదించే శక్తి స్వరూపిణి శ్రీ లలితాదేవి అమ్మవారు. 7వ రోజు సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి. తదుపరి సప్తమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారండి. ఈ అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ సప్తమి తిథి. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలలో అభివర్ణించారు. త్రిశక్తి రూపాలలో సరస్వతీదేవి మూడవ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించటం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 9వ రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. దుర్గతలను నివారించే పరాశక్తి దుర్గాదేవి దర్శనమిస్తారు. ఈ అవతారంలో దుర్గముడి అనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. భవబంధాలలో చిక్కుకున్న మానవుల్ని అనుగ్రహించటానికి మోక్షాన్ని ప్రసాదించే తల్లి ఈ దుర్గామాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మని అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. 10వ రోజు అక్టోబర్ 1వ తేదీ అంటే బుధవారం. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ నవమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దనీదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. ఈ రోజున మహన్నవమిగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాల్ని ధరించిన చండీ సకల దేవతల అంశాల్లో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తారు అమ్మవారు. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వ కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. 11వ రోజు అక్టోబర్ 2వ తేదీ గురువారం. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ దశమి తిథి. ఈ రోజునే విజయదశమి. విజయదశమి పండుగను జరుపుకుంటాము. అంటే దసరా పండుగను ఈ రోజునే జరుపుకుంటాము. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రిలో చివరి అలంకారం అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారం అండి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహాత్రిపుర సుందరిగా పూజలందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడు అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులతో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపన చేస్తుంది.
అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన ఈ 2 తప్పక చేయాలండి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. 2025వ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభం, ముగింపు తేదీలు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఒక్కో రోజు తేదీ, వారం, తిథి, నక్షత్రం ఏమిటో తెలుసుకుందాం కదండి ఈ వీడియోలో. వీడియో నచ్చినట్లయితే కనుక, మీకు వ్యూజ్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.